శ్రీమాత్రే నమః. వైశాఖ పురాణం 2వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మాస మహిమను ఇంకనూ ఇలా వివరించసాగెను. ఓ రాజా, యుగంలో కృతయుగం, మాసంలో వైశాఖ మాసం, దానంలో జలదానం, అష్టైశ్వర్యాలతో ఆరోగ్యం శ్రేష్టమైనవి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ మాసంలో వైశాఖ వ్రతాన్ని ఆచరించమని వారు మరు జన్మలో పిశాచులై పుడతారు. ఒక్క దానం అన్ని పుణ్యాలతో సమానం. వైశాఖ ప్రాతకాల స్నానం పునర్జన్మ పోగొట్టును. వైశాఖ మాసంలో సకల తీర్థాలు స్నానం చేస్తే వచ్చే పుణ్యం ఈ మాసంలో జలదానం చేస్తే వస్తుంది. ఎండ వేడికి ఎక్కువ ఉండే వైశాఖ మాసంలో జలదానానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రాహ్మణునికి ఇవి దానం చేయాలి. వైశాఖ మాసంలో కుటుంబ సహితుడే బ్రాహ్మణుకు జలము, గొడుగులు, విసనకర్రలు దానం ఇవ్వాలి. నీటితో నిండిన కుండను దానం ఇవ్వాలి. ఇట్లు దానం చేయనివాడు మరునాటి జన్మలో చకోర పక్షిగా జన్మించును. విసనకర్ర దానం. దప్పిక కలవానికి చల్లని నీటి ఇచ్చి ఆదరించిన వానికి రాజయాగము చేసిన పుణ్యం కలుగును. ఎండకు అలసి వానికి బ్రాహ్మణులకు విసనకర్రతో ఇసిరి ఆదరించిన వారికి పక్షిరాజై త్రిలోక సంచారం చేయగలవాడు. బ్రాహ్మణులకు పవిత్రమైన మనసుతో భక్తి శ్రద్ధతో తాటి ఆకు విసనకర్రను ఇచ్చి సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకమును పొందును. ఛత్రదానం. వైశాఖ మాసంలో ఛత్రదానం అంటే గొడుగు దానం చేస్తే ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆత్మ దుఃఖమును నశించు. విష్ణు ప్రియమయ్యను. వైశాఖ మాసంలో గొడుగు దానం అయినవాడు నిలువ నీడలేని వాడై పిశాచై బాధపడును. పాదుక దానం. వైశాఖ మాసంలో పాదుకల దానం అంటే చెప్పులు దానంగా చేసిన వారికి యమబాధలుండవు. వారు నేరుగా విష్ణులోకం చేరి చిరకాల సుఖంగా ఉంటారు. చెప్పులు లేక బాధపడే వారికి, చెప్పులు లేని వారికి, అడిగిన వారికి చెప్పులు దానం చేసిన వారు మరుటి జన్మలో చక్రవర్తి అయి పుడతాడు. అతిథి దేవో భవ. వైశాఖ మాసంలో మిట్ట మధ్యాహ్న సమయంలో పిలవకుండా మీ ఇంటికి వచ్చి అతిథిగా ఆదరిస్తే విష్ణు ప్రీతి చెందుతారు. అన్ని దానాలకల్లా అన్నదానం శ్రేష్టమైనది శాస్త్రం చెప్తుంది. మిట్ట మధ్యాహ్న సమయంలో ఆకలితో అన్న వారిని ఇంటికి వచ్చి అతిథిగా అన్నం పెట్టి ఆదరించి బహుపుత్ర లాభం కలుగుతుంది. అన్నదానంతో సమానమైన దానం మరొకటి లేదు. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టి అన్నదాత తల్లిదండ్రుల కంటే ప్రియమైన బంధువు. కాబట్టి ఓ అంబరీష మహారాజా, వైశాఖ మాసంలో జలదానం, ఛత్రదానం, పాదుకల దానం, అన్నదానం చేసిన వారు సహస్రకల్పము కాలం పాటు విష్ణులోకం పొందుతారు అని నారద వైశాఖ మాసంలో దాన మహిమను వివరిస్తూ 2వ అధ్యాయాన్ని ముగించాడు. ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.